రూపారెడ్డి హత్య లాంటి ఘటన ఈ మధ్య కాలంలో తమకు ఎదురు కాలేదు అన్నారు డీఎస్పీ శ్రీనివాసరావు. అన్ని కోణాల్లో విచారణ చేసినా కేసు కొలిక్కి రాలేదు అని, చివరికి స్కూల్ పిల్లలపై నిఘా ఉంచడంతో హంతకులు ఎవరో తేలిందని చెప్పారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా నిందితులు పారిపోవడంతోనే కేసును ఛేదించేందుకు 8 రోజుల సమయం పట్టింది అని అంటున్న డీఎస్పీ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఒక కేసు సంచలనం సృష్టిస్తే పోలీసుల విచారణ కూడా అంతే సంచలనంగా, ఎలాంటి ఆధారాలు లేకపోయినా కూడా నిందితులను పట్టుకున్నటువంటి విధానం మాత్రం అందరితోటి అంటే అందరిలో ఒక ఆశ్చర్యం అయితే కలిగించినటువంటి పరిస్థితి. ఎందుకంటే సీసీ ఫుటేజ్ లేదు, ఫింగర్ ప్రింట్స్ లేవు, అదే సమయంలో దోపిడి దొంగలు కాదు, రకరకాలుగా అంటే రౌడీ షీటర్లను విచారించారు, గంజాయి బ్యాచ్ను విచారించారు, ఎక్కడ కూడా ఎలాంటి చిన్న క్లూ కూడా దొరకనటువంటి నేపథ్యంలోనే 8 రోజుల పాటు హంతకులు ఎవరు, ఆ హత్య ఎందుకు చేశారని చెప్పేసి కూడా తెలియనటువంటి నేపథ్యంలోనే చిన్న ఆధారంగా చేసుకొని పోలీసులు ఆ కేసుని విచారణను పూర్తి చేసి అసలు హంతకులను అయితే పట్టుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు విచారణాధికారి ఉన్నారు. సార్ చెప్పండి, కొండమల్లేపల్లి రూపారెడ్డి హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు విచారణ విధానం ఏ విధంగా సాగింది, అసలు ఆధారాలు లేనటువంటి కేసును ఎట్లా ఛేదించారు సార్? ఈ యొక్క నేరము మనకి 11th ఇందులో జరిగింది. అది మనకి 12th కొండమల్లేపల్లిలో రిపోర్ట్ అవ్వడం జరిగింది. తర్వాత మేము వెంటనే మాకు సమాచారం రాగానే ఆ సీన్కి వెళ్తే ఆ రూపారెడ్డి రక్తమడులు వాళ్ళ ఇంట్లో ఒంటరిగా చనిపోవడం జరిగింది. తర్వాత దాని విషయంలో మా ఎస్పీ గారికి వెంటనే సమాచారం ఇచ్చేసినాము. తర్వాత దాని ద్వారా మా ఎస్పీ గారు డాగ్ స్క్వాడ్ కానీ క్లూస్ టీమ్ను పంపించి ఆ యొక్క నేరస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వెరిఫై చేయడం జరిగింది. మేము గత 1 వీక్ బాగా ఎఫర్ట్ చేసినాము, అయినప్పుడు కూడా ఏం క్లూ రాలేదు. ఏంటి మరి ఎవరు చేసి ఉండొచ్చు, బాయ్ లాగా ఉన్నాడు, 20 years బిలో ఉన్నాడు, బహుశా స్కూల్లో పనిచేసే పిల్లలు కానీ డ్రాప్అవుట్స్ కానీ లేకపోతే అంతకుముందు ఏమన్నా ఇష్యూస్ అయ్యి గ్రడ్జ్ పెట్టుకుని వచ్చారా అనే కోణంలో దృష్టి మరలించాం. కాకపోతే స్కూల్ 1 week సెలవులు ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ మండే ఓపెన్ చేసిన తర్వాత అసలు ఆ పిల్లలు ఎవరు అనే విచారణలో మళ్ళీ ఒకసారి రీఎగ్జామిన్ చేసినాం ఆ టీచర్స్ని, వాళ్ళందరినీ. ఆ స్కూల్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఆ రోజు సోమవారం ఒక 5 స్కూల్ పిల్లలు ఆబ్సెంట్ అయ్యడం జరిగింది. ఈ ఆబ్సెంట్ అయిన పిల్లలు ఎవరు, వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎందుకు రావట్లేదు అనే విషయం మీద కొంచెం దృష్టి మరలించాం. తర్వాత దాంట్లో అంతకుముందు ఒక స్టూడెంటు ఎవరైతే మనం ఇప్పుడు అనుకున్నామో ఫింటర్ 1 ఎవరైతే అనుకున్నామో అతను అంతకుముందు హాస్టల్లో ఉండేవాడు. హాస్టల్లో ఉన్నప్పుడు గత 15 రోజుల క్రితం ప్రిన్సిపల్ గారు ఏదో అతను కొంత క్యాష్ తెచ్చుకుని సెల్ ఫోన్ వాడుతున్నాడనే సమాచారం తీసుకొచ్చి పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వార్నింగ్ ఇచ్చి అతను డే స్కాలర్గా షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత అది ఒక సమాచారం ఇచ్చారు. తర్వాత ఒక 15 days బ్యాక్ వీళ్ళు ఒక టీమ్ గోవా వెళ్ళారు, వాళ్ళతో ఫ్రెండ్స్తో వెళ్ళారని ఒక సమాచారం కొంచెం క్లూ మాకు ఇవ్వడం జరిగింది. తర్వాత మేము ఈ తల్లిదండ్రులు స్టూడెంట్ ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులను హెచ్చరి చేస్తే నిజమేనండి జరిగిన వాస్తవం, మీ ప్రిన్సిపల్ మేడం రిక్వెస్ట్ చేశాను, రిక్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ డే స్కాలర్గా తీసుకున్నారు అని చెప్పడం. అది మేము తర్వాత ఈ గోవా టీం ఎవరబ్బా అని చెప్పి వెరిఫై చేసి కొంతమందిని వాళ్ళు ఫేస్బుక్లో పెట్టుకున్న ఫోటోలు కానీ వాళ్ళ దగ్గర ఫొటోస్ గోవాల ఫోటోలు పరిశీలించి ఆ లోకల్లో కొంతమంది ఉన్నారు, దాంట్లో వాళ్ళని ఒకళ్ళిద్దరిని విచారిస్తే ఆ విచారించే క్రమంలో అతను మాకు 2-3 రోజులు బిర్యానీ పెట్టించాడు, భోజనం టిఫిన్ పెట్టించాడు అని చెప్పి చెప్తాడు. తర్వాత అతని దగ్గర 1,00,000 క్యాష్ ఉంది, ఏదో బండి కొనుక్కుంటాడట అని చెప్పడం అనేది మనకు క్లూ ఇచ్చడం జరిగింది. మల్లెపల్లి ఏరియాలో కనిపిస్తే వెంటనే అతను క్యాచ్ చేసి తీసుకురావడం జరిగింది. అప్పుడు వెరిఫై చేసి అతను కొంచెం మేము వెరిఫై ఇంటర్గేట్ చేస్తే అప్పుడు విషయాలు చెప్పి నేను నాతో పాటు ఇంకోడు నా క్లాస్మేట్ ఉన్నాడు, మేమిద్దరం కలిసి వచ్చాం సార్, వచ్చి నేను చేశానని అతను చెప్పడం జరిగింది. మొత్తాన్ని చూస్తే ఇలాంటి కేసు ఈ మధ్య కాలంలో తాము ఎదుర్కోలేదని 8 రోజుల పాటు పూర్తి స్థాయిలో అన్ని ఆధారాలతోటి ఈ విచారణ చేసినటువంటి క్రమంలోనే 2 విద్యార్థుల పాత్ర వెలికిలోకి వచ్చినటువంటి నేపథ్యంలోనే వాళ్ళందరినీ విచారించిన తర్వాత హత్య జరిగినటువంటి తీరుకు సంబంధించి పూర్తి ఆధారాలు తీసుకున్న తర్వాతనే 2 విద్యార్థులు హత్య చేశారని చెప్పేసి కూడా నిర్ధారణకు వచ్చినామని చెప్పేసి కూడా డీఎస్పీ శ్రీనివాసరావు చెప్తున్నారు. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.